తోతాపురి మామిడి రైతులకు కేంద్రం అండగా నిలవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మామిడి రైతుల కోసం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. తోతాపురి రైతులను ఆదుకునేలా 7,03,000 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు 281 కోట్ల ఆర్థిక సహకారం ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోలు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 3,99,000 హెక్టార్స్లో సాగవుతూ 52,65,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వివరించారు. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో దాదాపు 91,011 హెక్టార్స్లో తోతాపురి రకం సాగవుతుందని లేఖలో ప్రస్తావించారు సీఎం. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 7,03,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తుందని లేఖలో తెలిపారు సీఎం చంద్రబాబు.